ఆర్కే రోజా ఏమంటుందంటే చంద్రబాబు విజన ఇస్తరాకుల కట్ట. ఏంటండి దారుణమైన మాట, మీరు మీరేమంటారు? చంద్రబాబు విజన ఇస్తరాకుల కట్ట. ఒకసారి చూడండి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఈ మాట మీకు కనబడతా ఉంటుంది. ఎంత దారుణాతి దారుణంగా ఆళ్ళు రాతలు రాస్తున్నారు, ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆర్కే రోజా ఎందుకు ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దావోస్ టూర్‌కెళ్లారు. అక్కడ పెట్టుబడిదారులతో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడం కోసం అక్కడ మీటింగ్ ఏర్పాటు జరుగుతుంది కాబట్టి, అక్కడ ఎకనామిక్ సంబంధించినటువంటి విషయాలు జరుగుతాయి కాబట్టి, సో ఆ టూర్‌లో ఉన్నారు. ఇక్కడ ఆర్కే రోజాకి మాత్రం ఆగట్ల. ఎందుకంటే, అమ్మో! ఎక్కడ ఏమైపోతుందని చెప్పి ఓ ప్రెస్ మీట్ రిలీజ్ చేసింది. ఒకసారి ఇనండి. తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవటం మనం గమనించాం. తెలుసు. వీళ్ళు ఈ యొక్క దావోస్‌కి వెళ్లి హ్మ్. పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే. హ్మ్. ఈ లోకేష్ హ్మ్. రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని. అసలు ఏమన్నా ఆలోచన ఉండి మాట్లాడుతున్నావా రోజమ్మా? పెట్టుబడులు తేడానికి వెళ్ళినటువంటి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు ఎందుకు తేలేకపోయారంటే, నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలా పెట్టుబడిదారులు రావడానికి రెడ్ బుక్‌కి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఉండే మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఏదైనా అంశం గురించి? మాట్లాడతావు. అసలు విషయం ఏంటి? రెడ్ బుక్ అంటే ఏంటి? తప్పు చేసిన వాడిని చట్టపరంగా శిక్షిస్తాం అంటాం. నారా లోకేష్ తీసుకొచ్చిన నినాదం. సో ఆంధ్ర రాష్ట్రంలో ఎవరినైనా సరే చట్టపరంగానే శిక్షించారు. దానికిను దావోస్‌లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి ఆ పారిశ్రామికవేత్తలకి ఏమైనా సంబంధం ఉందా? మాట్లాడుతున్నావంటే, అక్కడ జరిగినటువంటి అంశం ఏంటి? ఆంధ్ర రాష్ట్రంలో మేము లా అండ్ ఆర్డర్‌ని చక్కగా కంట్రోల్ చేస్తూ చక్కని పరిపాలన అందిస్తా ఉన్నాం. ఏదైతే గతంలో వ్యవహరించిన తీరు ప్రకారం మేము అక్కడ ఇక్కడ జరగనివ్వట్ల. గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుకి, ఇప్పుడున్నటువంటి వ్యవహరించే తీరుకి ఒక్కసారి టాలీ చేసి చూడండి. ఈ 7 నెలల్లో ప్రతి విషయం మారింది. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది. అంటే తప్పు చేసినప్పుడు కఠినంగా శిక్షిస్తాం. ఇక్కడ అవినీతికి చోటు లేదు. న్యాయంగా నడుచుకోవాలి అంటూ ఒక విధంగా నారా లోకేష్ గారు మాట్లాడిన సందర్భం అది. అది నీకెలా అర్థమైంది? రెడ్ బుక్ పేరు చెప్పి పెట్టుబడిదారులను బెదిరిస్తే ఎవడొస్తాడు పెట్టుబడులు పెట్టడానికి అన్నట్టు నీకు ఈ రకంగా అర్థమైంది. ఇంకేం చెప్తున్నావు వినొద్దాం ఆగు. అనగతొక్కడానికి ఆ! రెడ్ బుక్ ని యూజ్ చేస్తున్నాను అని చెప్తే ఆ! ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. అదే చెప్పా. మీ దౌర్జన్య పాలన అరికట్టారు కదా! మీ బాధేంటంటే, ఎక్కడ పెట్టుబడులొచ్చేస్తాయి, ఎక్కడ పరిశ్రమలు ఏర్పడిపోతాయని చెప్పి ముందుగానే భయపడిపోయి, పెట్టుబడిదారులు ఎలా వస్తారు, బెదిరిచ్చేస్తే ఎలా వస్తారని చెప్పి మాట్లాడుతా ఉన్నావు. ఒకసారి ఆలోచిద్దాం. ఎవరి పరిపాలన దౌర్జన్యాలు పెరిగిపోయి మీ ప్రజలందరూ తెలుసు కదా! ఈరోజు 11 సీట్లిచ్చి మీరు పక్కన కూర్చోబెట్టారు. ఏమ్మా రోజమ్మా అర్థమవుతుందా? ఈ రోజున పరిశ్రమలు తేవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఏం మాట్లాడాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో అన్నీ తెలిసినటువంటి వాళ్ళు. ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఆషామాషా మని కాదు. ఈ 7 నెలల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా గజగజలాడిచ్చారో మీ కళ్ళ ముందు కనపడింది. ఎంతమందిని రెడ్ బుక్ పాలన ద్వారా ఎంతమందిని అరెస్ట్ చేయించారో చట్టపరంగా బాగా గుర్తుపెట్టుకోండి. చట్టపరంగా దౌర్జన్యం గాదు. అన్ని పక్కా ఆధారాలతో మిమ్మల్ని అందరూ గజగజలాడిచ్చేపాటికి ఈ రోజున మళ్ళీ అదే రెడ్ బుక్ ఎక్కడ మళ్ళీ ఓపెన్ అవుద్దని చెప్పి భయపడిపోతా ఉన్నారు. సరే రాబోయే రోజుల్లో రెడ్ బుక్ పేర్లలో నీ పేరు కూడా ఉంది బయటికి రాబోతుంది కంగారెందుకు? సర్లే మాట్లాడు ఇంకేం మాట్లాడతావు? ఈరోజు ఈరోజు మీరు చూస్తే ఎక్కడ? ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం. మళ్ళీ ఎన్ని సార్లు చెప్తావమ్మా చెప్పింది? ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఆ రాష్ట్రంలో ఆ! లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలి. ఆ! పారదర్శకమైన పరిపాలన అమ్మో! ఉండాలి. పెద్ద మాట ఇది. అలాగే హ్మ్. రోడ్డు, రైలు, ఆ! ఏరోప్లేన్ అలాగే హ్మ్. పోర్ట్స్ ఆ! ఇవన్నీ కూడా ఆ! అంటే ట్రాన్స్‌పోర్ట్ ఇది కరెక్ట్ గా ఉంటేనే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ! మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మో! ఇవన్నీ కూడా ఎంత చక్కగా చేశారో బాబోయ్! నేను వినలేను గాని ఆపేయమ్మా. అసలు నా వల్ల కాదు గానీ, నీ మాటలు వినిపించడం అంతా నాకింకా విషయం అనవసరం గానీ, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఏం చేయలేదు అని చెప్పడం కోసం వచ్చినటువంటి ఈ మాటలన్నీ. రోడ్లు, రైల్వేలు, ఫ్లైట్స్ అది ఇది అని చెప్తుంది కదా! ఇయన్నీ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసాడు. అభివృద్ధిని చూసి అనేక మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి వస్తారు. ఇక్కడ ఏముంది అభివృద్ధి అంటే బాగా ఆలోచించుకుందాం. ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలు? 7 నెలలు. మీరు అభివృద్ధి చేసేసారన్నారు కదా! ఆ అభివృద్ధిని చూసైనా రావాలిగా కనీసం. అబ్బా! ఏం చేశాడయ్యా జగన్మోహన్ రెడ్డి చూసి, ఆ అభివృద్ధిని చూసైనా సరే కనీసం ఆంధ్ర రాష్ట్రం వైపు చూడాలి కదా! ఏ ఒక్కళ్ళైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం కోసం మీ వైపు చూసాడా?
కనీసం ఒక్కడైనా వచ్చాడా? గత 5 సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళని తరిమేశారా? ఈ రోజున మళ్ళీ మీరు పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారా? అట్టర్ ఫ్లాప్ అయిపోయిందా? ఇంకో కొద్దిగా ముందు నేనిన్నానులే. ఎందుకంటే ప్రతీది వినిపించడం కూడా చాలా చిరాకుగా ఉంది. ఇంకా మాట్లాడినట్టు మాట్లాడినంటే మొత్తం 10, 20 కోట్లు ఖర్చు పెట్టుకొనెళ్లారు. కనీసం దారి ఖర్చులకైనా ఒక ఎంఓని ఒప్పించుకోకపోయారా పరిశ్రమని? ఆ 10 కోట్లైనా వచ్చేయి అన్నట్టు మాట్లాడొద్దు ఇంకో సందర్భంలో. కొద్దిగా ఎదరకెళ్తే చంద్రబాబు విజన్‌తో మొత్తం మోసం చేస్తున్నాడు. ఇస్తరాకులు కట్ట అని చెప్పి ఆ మాట ఒకటుంటది. ఇంకొద్దిగా ముందుకెళ్తే అబ్బో! ఈ ప్రెస్ మీట్ అంతా పెద్ద దారుణమైన దారుణమైన మాటలు మాట్లాడిందండి. ఏకవచనంతో చంద్రబాబు నాయుడు గారిని. అసలు ఏంటండి ఈవిడ? అసలు ఈవిడని కంట్రోల్ చేసే నాథుడే లేడా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒక్కసారి ఈవిడ నోటికి కళ్ళు వేయండి సార్. ఏంటి సార్ ఈ మాటలు? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మనం ఏం చేస్తున్నాం? మన మాటలకి ఒక 10 మందిని ఆలోచింపజేయాలి తప్ప 10 మంది బుద్ధి గడ్డి పెట్టేలా మన మాటలు ఉండకూడదని చెప్పి ఆలోచన రావట్లేదు సార్. కనీసం మీరైనా సరే కాస్త ఆలోచించి బుద్ధి గడ్డి పెట్టేలా ఒక్కసారి పోలీస్ వ్యవస్థని ఆర్‌కే రోజు గారి వైపు తిప్పండి సార్. ఏంటి సార్ ఆ విషయాలు? ప్రజలకి ఏం సందేశం ఇస్తుంది సార్? జరిగిన విషయాలు ఒకటే, చెప్పే విషయాలు ఒకటే. ఎంత దారుణంగా మాట్లాడుతుందండి. ప్రతి దాంట్లో ఏదో దాంట్లో విస్తృత స్థాయిలో విరుచుకుపడిపోతా ఉంది రోజా. ఇలాంటి వారికి ఖచ్చితంగా కళ్ళెమైపోతే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం చాలా ప్రమాదం సార్. విషయం ఇప్పుడేంటంటే దావోస్ టూర్‌కెళ్లారు. అక్కడ జరిగిన అంశాన్ని పక్కన పడేసి రెడ్ బుక్ పాలన, పరిశ్రమలేమీ లేవు. మొత్తం చేతులు దులుపుకొని వచ్చేస్తున్నారు. రాష్ట్రాన్నంతా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసాడు. చంద్రబాబు నాయుడు అంతా నీరు కార్చేసాడు. ఏంటండి ఎన్నాళ్ళండి ఇయ్యే పాట పాడిందే పాట పాడతారీళ్ళు. కూటమి ప్రభుత్వం అన్నా మాట ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తుంది. చెందుతా ఉంటే ఈళ్ళ కళ్ళుకి కనపట్లేదు ఈళ్ళకి. మరి ఈళ్ళు కళ్ళుకి కబోదులైపోయినా కళ్ళుండి కబోదులైపోయినట్టున్నారు ఈళ్ళు. పోనీ ఆళ్ళకి కనపట్లేదనుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కనపడుతుంది కదా! చూస్తున్నారు కదా! ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పిస్తారు కదా! రేపన్న రోజున. అన్నీ పర్ఫెక్ట్‌గా జరుగుతున్నాయి కదా! ఆళ్ళు చూసుకుంటారు కదా! ఇలాంటి వారికి ఖచ్చితంగా కళ్ళు వేయాలి సార్. నారా లోకేష్ సార్ రెడ్ బుక్ పాలన నడిపిస్తానన్నారు. రెడ్ బుక్ పాలనలో రోజా గారి పేరు ఎప్పుడొస్తది సార్? ఎప్పుడు ఓపెన్ చేస్తారండి? చాప్టర్ 2 అన్నారు. చాప్టర్ 3 ఎప్పుడు ఓపెన్ చేస్తారు? చాప్టర్ 4 ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఒకసారి ఇలాంటి వారికి ఖచ్చితంగా కళ్ళు వేయండి సార్. మరీ దారుణం. ఎందుకంటే అసలు ఒక పెద్ద, చిన్న ఈ విధానం అనేది లేకుండా ఇంత దారుణంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏకవచనంతో. చంద్రబాబు వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? ఏం చెందాడు? జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు. ఇద్దరు తండ్రి కొడుకులు ఊపుకుండా వెళ్ళిపోయారు. ఏం చేయగలిగారు? చేతులు ఊపకుండా వచ్చారు. ప్రజాధనాన్ని 20 కోట్లు మొత్తం నాకిచ్చేసారని చెప్పి మాట్లాడుతా ఉంది. మరి ఇలాంటి వారికి ఎటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళకి ఎటువంటి శిక్షలేయాలి? అలాంటి వాళ్ళు కాదు సార్. సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళని కాదు. అసలు నాయకులు లేనివాళ్ళు సరైన దారిలో పెడితే సోషల్ మీడియా యాక్టివిస్టులు రెడీ అయ్యి లైన్‌లో పడిపోతారు. ఇలాంటి వారిని చూసే కదా మిగతా వాళ్ళందరూ ఇష్టానుసారంగా మాట్లాడేది. ముందు ఇలాంటి వారికి కళ్ళు వేస్తే గనక, ఇలాంటి వారు నోరు అదుపులో పెడితే ఖచ్చితంగా కాస్త సోషల్ మీడియా క్లీన్ అండ్ గ్రీన్ అవుద్ది. రాష్ట్రంలో ప్రతి ఒక్కడు మంచిగా మాట్లాడడం నేర్చుకుంటాడు. కొడాలి నాని సైలెంట్ అయ్యాడు. పరిస్థితి ఎలా ఉంది? నోరు తెరిస్తే బూతు పురాణం వచ్చేది. కొడాలి నాని చక్కగా సైలెంట్ అయ్యాడు బావుంది. కాస్త ఏం చేసాడు అయన్నీ అవకతవకల తర్వాత బయట రాదు. ప్రెజెంట్ సైలెంట్ అయిపోయి ప్రశాంతంగా ఉందా? పేరు నాని సైలెంట్ అయ్యాడు. ప్రశాంతంగా ఉంది. ఈ మధ్యన మళ్ళీ గుడివాడ అమర్నాథ్ మాట్లాడితే అతను సైలెంట్ అయ్యాడు. ఈ ఆర్‌కే రోజా మాత్రం ఇప్పటికీ సైలెంట్ అవ్వట్ల. సో, ఒక్కసారి కూటమి ప్రభుత్వం, అలాగే పోలీస్ వ్యవస్థ, హోమ్ మినిస్టర్ ఒక్కసారి రోజా గారి వైపు గనక ఒక్కసారి తిప్పితే కాస్త రోజా కూడా సైలెంట్ అవుద్ది. వాస్తవాలు ప్రజలకి చక్కగా నిర్మోహమాటం లేకుండా బయటికెళ్తాయి. ఒక్కసారి కూటమి ప్రభుత్వం రోజా గారి వైపు చూడండి సార్. ఇప్పటికైనా కాస్త ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేకత గురించి మాట్లాడే వాళ్ళ మీద కాస్త కన్నేసి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే లైన్‌లో పడిపోతారు. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.